ఇరుదురువం కరోనా లాక్డౌన్ సమయంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఆడియన్స్కు మంచి థ్రిల్ పంచింది. ఇప్పుడు రీసెంట్గా దీనికి సీక్వెల్ వచ్చింది. ఇరుదిరువం 2 పేరుతో సోనీ లీవ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మొదటి సిరీస్కు కుమారన్ డైరెక్ట్ చేయగా సెకండ్ పార్ట్కు మాత్రం అరుణ్ ప్రకాష్ డైరెక్ట్ చేశారు. మరి ఈ సిరీస్ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే విక్టర్ తన వైఫ్ మిస్సింగ్తో కూతురు ఆలనాపాలన చూసుకుంటాడు. కానీ పోలీసుల హత్యలు వరుసగా జరుగుతుండడంతో కమిషనర్ అభ్యర్థన మేరకు పోలీసులను మాత్రమే టార్గెట్గా పెట్టుకున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరో కనిపెట్టే ప్రాసెస్లో మెయిన్ సస్పెక్ట్ అయిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లంకేశ్వర్ను ఎన్నిసార్లు విచారించినా ఎటువంటి క్లూ దొరకదు. అటువంటి కేసును ఎలా సాల్వ్ చేశాడు, తన భార్య గీతను కాపాడుకోగలిగాడా అనేది మెయిన్ ప్లాట్. ఈ సిరీస్లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ అరగంట పైనే ఉంది. ఈ తమిళ్ డబ్బుడ్ వెర్షన్లో తెలుగు డబ్బింగ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఈ సిరీస్ చూశాక నాకైతే యావరేజ్ ఫీల్ కలిగింది. యాంటాగనిస్ట్ లంకేశ్వర్ పాత్రకు మరీ బిల్డప్ సీన్లు ఎక్కువయ్యాయి. అయినా లంకేశ్వర్ సీరియల్ కిల్లర్స్ తయారు చేయడం, వారి మెదడులో ఆర్టిఫిషియల్ ఎమోషన్ ఫీడ్ చేయడం, ఇదంతా చాలా ఓవర్గా అనిపించింది. డిపార్ట్మెంట్లో ఈగో ఫీలింగ్స్ ఇవి చక్కగా చూపించిన మరీ డిపార్ట్మెంట్లోని వ్యక్తుల్ని కూడా వశీకరణం చేసుకోవడం పేలవంగా ఉంది. కమింగ్ టు ద యాక్టర్స్, విక్టర్ పాత్రలో నందా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. లంకేశ్వర్ పాత్రలో స్టైలిష్ విలన్గా హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కూల్గా సెటిల్డ్గా నటించాడు. అభిరామికి ఇందులో పెద్దగా ఏం లేదు. బీజిఎం పెద్ద గొప్పగా ఏం లేదు. నెగిటివ్స్ విషయానికి వస్తే స్లో పేజ్, కనెక్ట్ కాని సైకాలజీ, మైండ్ గేమ్, థర్డ్ పార్ట్కి ఇచ్చిన లీడ్ ఫోర్స్డ్గా ఇచ్చినట్టుగా ఉంది. నా పరంగా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.22/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.